పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, కర్మేలు మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనము నుండి 14వ వచనము వరకు. యేసు మోక్షారోహణమైన తరువాత వారు యెరూషలేమున ప్రవేశించి తాము నివసించుచుండిన మేడగదిలోనికి వెళ్ళిరి. వారు ఎవరనగా పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, మతాభిమానియగు సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లియగు మరియమ్మయు ఆయన సోదరులను ఒకచోట చేరి ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, దైవార్చన సంవత్సరములో మరియ తల్లి పేరిట కొనియాడేటువంటి ప్రధానమైన పండగలలో జూలై 16వ తారీఖున కొనియాడేటువంటి కర్మేలు మాత పండగ కూడా ఒకటి. ఈ కర్మేలు మాత పండగ, ఈ కర్మేలు మాత దేవాలయాలు మన 2 తెలుగు రాష్ట్రాలలో చాలా చోట్ల ఉన్నాయి. ఉదాహరణకి గుంటూరు మేత్రాశ్రమంలో ఉన్నటువంటి పిరంగిపురం విచారణలో ఆ పైన ఉన్నటువంటి ఆ దేవాలయాన్ని కర్మేలు మాత దేవాలయం అని పిలుస్తారు. విజయవాడ మేత్రాశ్రమంలో ముఖ్యంగా ప్రియులారా, నేనిప్పుడు ఉంటున్నటువంటి ఈ ప్రాంతాన్నే కార్మల్ నగర్ అంటారు. దానికి ఆ పేరు ఎలాగా వచ్చింది అంటే, ప్రారంభంలో ప్రప్రథమంగా ఈ ప్రాంతంలో కార్మలైట్ సిస్టర్స్ ఇక్కడ ఉండేవాళ్ళు, ఇంకా ఉన్నారు కూడా. వాళ్ళ యొక్క జీవిత విధానం ఏమిటి అంటే, బయటికి రారు, ఎవరికి కనబడరు, అసలు జీవితంలో బయటికి రారు. ఒకసారి మఠంలో చేరిన తర్వాత అందులోనే ఉండిపోతారు. ఒక్క సిస్టర్ మాత్రమే వారి యొక్క అవసరాల కొరకు అప్పుడప్పుడు బయటికి వస్తుంటారు. వారి జీవితం అంతా పరిపూర్ణంగా ప్రార్థనకి, పనికి మాత్రమే అంకితం. లోపలే ఉంటారు, దేవుని స్తుతిస్తారు, ఆరాధిస్తారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ కర్మేలు మాత పండగ పూర్వపరాలని మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే మదర్ ఆఫ్ మౌంట్ కార్మెల్ అని ఉంటుందండి. మదర్ ఆఫ్ మౌంట్ కార్మెల్ అంటే కార్మేలు కొండ, మరియ తల్లికి కర్మేలు మాత. మొదటగా కార్మేలు కొండ గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎక్కడ కనబడుతుంది ఇది మనకి? ప్రధానంగా బైబిల్ గ్రంథములో రోషము కలిగిన ప్రవక్త నటి ఏలియా కాలంలో కనబడుతుంది. ప్రియులారా, ఇశ్రాయేలు దేశాన్ని సలోమోను మహారాజు చనిపోయిన తర్వాత ఆహాబు అనే రాజు పరిపాలిస్తున్నాడు. కానీ అతడు పరాయి దేశపు రాణి అయినట్టు యెజబెలుని వివాహమాడి దబ్బర దేవతలను పూజించటం ప్రారంభించాడు. ఆ యెజబెలు రాణికి లోబడిపోయాడు. ఆ యొక్క బాలుదేవతలను కొలిసేటువంటి ఆ ప్రవక్తలు నిదానంగా నిజదేవుడైనటువంటి యావే దేవుని ఆరాధించేటి ప్రవక్తలని వశపరుచుకున్నారు. నిజమైన ఆరాధన జరగడం లేదు. ఇక మిగిలింది ఒకే ఒక ప్రవక్త, ఏలియా ప్రవక్త. ఆ ఒకే ఒక ప్రవక్త సుమారుగా 840 మంది దబ్బర దేవతలను ఆరాధిస్తున్నటువంటి యెజబెలు రాణి యొక్క ప్రోద్బలముతో బాలుదేవత, ఇతర దేవతలను ఆరాధిస్తున్నటువంటి 840 మంది వారితో పోరాడి ఈ కార్మేలు కొండ మీద నిజదేవుడు యావే దేవుడని నిరూపించగలిగాడు ఆ రోజున. అవును ప్రియులారా, అక్కడ ఒక సవాలు విసిరాడు వారికి. అన్య దేవతలను ఆరాధిస్తున్నటువంటి దబ్బర ప్రవక్తలకు ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలకి ఒక నమ్మకాన్ని కుదిర్చగలిగాడు. ఈ రోజున మన దేవుడు అద్భుతాన్ని చేస్తే మన దేవునే కొలుద్దాం, యావే దేవునే కొలుద్దాం. వాళ్ళ దేవుడు అద్భుతం చేయగలిగితే వాళ్ళ దేవుని ఆరాధిద్దాం. నిజదేవుడు గెలవాలి కదా. సవాలు చేశాడు. ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి ప్రియులారా ఏలియా యొక్క బలిని దహన బలిగా దేవుడు అంగీకరించాడు. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో
ఈ ఉదంతం అంతా కూడా రాయబడి ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ కొరకై ఒక మాట మాత్రము చదవటానికి సంతోషపడుతున్నాను. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏమిటి అంటే, ఇదిగో రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనములో, సాయంకాల సమర్పణలు అర్పించు సమయమున ఏలియా పీఠమును సమీపించి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవైన ప్రభువా, నీవు ఇశ్రాయేలు దేవుడనియు నీ భక్తుడైన నేను నీ ఆజ్ఞ పైన ఈ పనులన్నిటినీ చేసి తిననియు ఇప్పుడు వెల్లడి చెయ్యము. ప్రభు, నా మొర ఆలకించుము. నీవే దేవుడవని వీరిని మరలా నీ చెంతకు రాబట్టుకొంటివనియు వీరి ఎదుట రుజువు చేసుకోనమని ప్రార్థన చేశాను. అప్పుడు ప్రభువు పంపిన అగ్ని పీఠముపైకి దిగివచ్చి పీఠమును, కట్టెలను, కందకములోని నీటిని దహించను. ఆ అగ్నిని చూచిన ప్రజల నేల మీద బోరిగలపడి దండం పెట్టి, ప్రభువే దేవుడు, ప్రభువు తప్ప మరొక దేవుడు లేడు అని ఆరాధించరు. బాగుంది ఇంతవరకు. ఏలియా ప్రవక్త కర్మేలు కొండ మీద నిజదేవుడు ఎవరో ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. నిజదేవుని వైపునకి ప్రజలను నడిపించాడు. మరి ఈనాటి పండగకి కర్మేలు కొండకి సంబంధం ఏంటి అంటే, ప్రియులారా, మీకందరికీ ఒక ప్రశ్న. వెలంకనీలో మరియ తల్లి చేసిన అద్భుతాలను మనందరికీ కూడా తెలుసు. పాలబ్బాయి, మజ్జిగబ్బాయి, సముద్ర ప్రయాణంలో ఉన్నటువంటి ఆ యొక్క యూరోపియన్స్కి మరియ తల్లి కాపాడిన విధానం. మరియ తల్లిని వెలంగనీ మాతను ఎందుకంటాం? వెలంగనీలో ఆ తల్లి అద్భుతాలు చేసింది కాబట్టి. గుణదల మాత ఎందుకని పిలుస్తాం? ఆ మరియ తల్లిని మనం గుణదల వచ్చి గుణదల కొండ మీద కొలువైనటువంటి ఆ మరియ తల్లిని గౌరవిస్తాము కాబట్టి. లూర్దు మాత అని ఎందుకు పిలుస్తాం? లూర్దు నగరంలో మరియ తల్లి వెలిసింది కాబట్టి. ఫాతిమా మాతను ఎందుకు పిలుస్తాం? పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే ప్రాంతంలో మరియ తల్లి దర్శనమిచ్చింది కాబట్టి. అంటే మరియ తల్లిని ఆ ప్రాంతంలో ఎక్కడైతే వెలిసిందో ఆ ప్రాంతాన్ని బట్టి మరియ తల్లిని ఫాతిమా మాతని, వెలంగనీ మాతని, గుణదల మాతని, లూర్దు మాత అని పిలుస్తాం. ఇక ఇప్పటికే అర్థమై ఉంటుంది మీకు. కార్మేలు మాత అని ఎందుకు పిలుస్తామంటే, ప్రియులారా, కార్మేలు మఠ సభ్యులు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇశ్రాయేలు దేశంలో కర్మేలు కొండ, ఆ కొండ మీద ఆ మఠ సభ్యులు, కర్మేలు మఠ వాసులు, మఠ కన్యలు ఆ కర్మేలు కొండ మీద వారి ప్రధానమైనటువంటి ఆలయాలను నిర్మించుకొని ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ మరియమాతకు అంకితం చేసుకొని దేవుని ఆరాధిస్తున్నారు. వారి సభని కర్మేలు మఠంగా పేరు పెట్టుకున్నారు పిల్లారా. కాబట్టి మరియ తల్లిని కర్మేలు మాత అని పిలుస్తాం. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే, 1251వ సంవత్సరంలో సైమన్ స్టాక్ అనేటువంటి కర్మేలు మఠానికి చెందినటువంటి గురువుకి మరియమాత దర్శనమిచ్చి మెడలో వేసుకునే ఒక స్కాపులర్నిచ్చి, ఒక బ్రౌన్ స్కాపులర్, కాఫీ కలర్లో ఉండేటువంటి ఆ యొక్క ఉత్తరీయాన్నిచ్చి, ప్రియులారా, ఆ ఉత్తరీయాన్ని ఎవరైతే ధరిస్తారో వారు మంచి మరణాన్ని పొందుతారు, దేవుని యొక్క దీవెనలు పొందుతారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు అని మరియమాత సైమన్ స్టాక్ అనే గురువుకి, పునీతునికి వాగ్దానం చేస్తుంది. వాగ్దానం చేయటం మాత్రమే కాకుండా, ప్రియులారా, ఈ కర్మేలు మఠవాసులు ఉన్నటువంటి ఆ మఠాల మీద అన్యులు చాలా దాడులు చేసేటువంటి వారు. మరియ తల్లి యొక్క కర్మేలు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ కర్మేలు మఠం అనేటువంటి సురక్షితముగా ఉండడము, ఆ కర్మేలు సభ దినదినము కూడా పెరగడం అనేటువంటిది జరిగింది. ఈనాడు ప్రియులారా, ఈ కార్మేలు మఠం, ఈ కార్మేలు సభ ఎంతోమంది బిషప్ గార్లని, ఎంతోమంది పవిత్రులని, పునీతులని శ్రీసభకి అందించింది ప్రియులారా. నూతనంగా కర్నూలు పీఠానికి బిషప్ గారు అయినటువంటి గోరంట్ల జానెస్ బిషప్ గారు కూడా ఈ కార్మెల్ సభలో ఒక గురువు, ఆ తర్వాత బిషప్ గారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ సభ నుండి వచ్చినట్టు గురువే అని గుర్తుంచుకోవాలి. ఈ రీతిగా ప్రియులారా, ఇది చిన్న చరిత్ర. ఏమిటి?
ప్రథమంగా ఆ కార్మేలు సభ కార్మేలు కొండ మీద, ఆ మరియ తల్లి కార్మేలు మాత సభ ఆ కార్మేలు కొండ మీద వారి యొక్క ప్రధానమైన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం ద్వారా కార్మేలు మఠంగాను, కార్మేలు మత మరియ తల్లిని గౌరవించటం ద్వారా వారు కార్మేలు మాత యొక్క భక్తిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. మరి ముఖ్యంగా ఈ కార్మేలు మాత యొక్క భక్తి అనేటిది ప్రాచుర్యంలోనికి రావడానికి, మరి ముఖ్యంగా ఈ జూలై నెల 16వ తారీఖున చేసుకోవటానికి కారణం ఏమిటి అంటే 1251వ సంవత్సరంలో కార్మేలు మఠ సభ్యుడైనటువంటి అధిపతి అయినటువంటి సైమన్ స్టాక్ అనేటువంటి గురువుకి మరియమాత జూలై 16వ తారీఖున కనబడి ఉత్తరీయాన్నిచ్చి, ఇది ధరించినటువంటి వారు దేవుని యొక్క మేలులు పొందుతారు, అదేవిధంగా మరణ సమయంలో నేను వారికి తోడుగా ఉంటా అని వాగ్దానం చేశారు మరియ తల్లి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉత్తరీయం ఏంటి అంటే మనకి ప్రార్థన చేసుకోవటానికి చాలా ఉన్నాయండి వస్తువులు. ఉదాహరణకి మన వద్ద చాలామంది ప్రియులారా జపమాలను ఉంచుకుంటాం, శిలువ స్వరూపాన్ని మెళ్ళ వేసుకుంటాం, పవిత్రమైన వస్తువులు మన దగ్గర తీర్థాలు ఉంచుకుంటాం. వీటన్నిటిని సాక్రమెంటల్స్ అంటారండి. అయితే అవన్నీ కూడా పవిత్రమైన వస్తువులే, మనకు శక్తినిచ్చేటువంటివి. వాటిలో దేవుని కృపలో శక్తి దాగి ఉంది, పవిత్రమైన వస్తువులు. ఈ ఉత్తరీయము కూడా మరియ తల్లి ఇచ్చినట్టు మరొక శక్తివంతమైన సాధనం ప్రియులారా. అది ఊరికే ధరించటం మాత్రమే కాదు కానీ విశ్వాసముతో ధరించాలి. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకోవాలి. ఇక కర్మేలు కొండ గురించి ప్రియులారా బైబిల్ గ్రంథం చాలా సుందరంగా వర్ణిస్తుంది. పరమగీతములో 7వ అధ్యాయం 5వ వచనములో నీ శిరస్సు కర్మేలు కొండ వలె ఉన్నతముగా నిలిచి ఉన్నది అని పలుకుతుంది. కర్మేలు కొండని అభివర్ణిస్తుంది ఉన్నతమైనటువంటిదిగా. నీ శిరస్సు కర్మేలు కొండ వలె ఉన్నతముగా నిలిచి ఉన్నది అని పలుకుతున్నాడు. ఆ తరువాత ప్రియులారా యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజిపూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. జాగ్రత్తగా ఆలకించండి గురించి. అది లెబనోను వలె వైభవముగా అలరారునుగాక, కర్మేలు షారోను మండలముల వలె సారవంతముగను, ఎల్లరను ప్రభువు వైభవమును గాంతురుగాక అని పలుకుతున్నాయి. అంటే కర్మేలు కొండ ప్రియులారా దేవుని యొక్క వైభవానికి సూచకంగా ఉంటుందన్నమాట. దేవుని యొక్క గొప్పతనానికి మహిమకి సూచకంగా ఉంటుంది. మరియ తల్లి కూడా దేవుని యొక్క గొప్పతనానికి మహిమకి సూచన ప్రియులారా. దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో మనం చదవమా? ఆ తల్లి దేదీప్యమానముగా 12 నక్షత్రాలు తన తల చుట్టూ కూడా ఉంచుకొని తన కాలర్స్ తోటి సాతాను యొక్క తలను చితకదొక్కుతూ ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత కర్మేలు మాత, ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేసుకొని దేవదేవుని యొక్క దీవెనలు మనందరం పొందుకోవాలని ప్రార్థన చేసుకోవాలి, వేడుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈనాడు మనం చదువుకున్న వాక్యముల ప్రియులారా అపోస్తుల కార్యాలలో మరియమాత శిష్యులందరినీ కూడా తల్లి తన పిల్లలని, కోడి తన పిల్లలను తన రెక్కల మాటను భద్రపరచుకున్నట్లుగా మరియమాత కూడా యేసు ప్రభు ఉత్థానమై మోక్షారోహణమైన తర్వాత కలతతో కంగారులో ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా మేడపై గదిలో చేర్చి ప్రార్థనలో ఆమె గడిపింది. వారితో పాటు ఒకటిగా ఆమె ఐక్యపరచగలిగింది. వారిలో ఉన్న గందరగోళాన్ని తీసివేయగలిగింది పరిశుద్ధాత్మ వచ్చే వరకు కూడా. అదే మరియ తల్లి కర్మేలు సభలో ఏర్పడినటువంటి ఆ రోజుల్లో ఏర్పడినటువంటి ఆ కలతలని, బయట నుంచి వచ్చే సమస్యలని కూడా ఆ కర్మేలు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా కర్మేలు మఠవాసులు సునాయాసంగా విజయాన్ని సాధించగలిగారు. అదేవిధంగా ప్రియులారా ఈ కర్మేలు కొండ మీద 12వ శతాబ్దంలోనే ఏర్పాటు చేయబడినటువంటి ఈ కర్మేలు మఠం కొన్ని సందర్భాలలో ఈ యొక్క మహమ్మదీయుల దాడులలో కూడా మరి దెబ్బతింటం జరిగింది. మరలా దాన్ని తిరిగి పొందుకోవటం జరిగింది కర్మేలు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా. ఈనాడు మన కుటుంబాలలో కూడా సవాళ్ళు, కష్టాలు, బాధలు, శ్రమలు ఎదురైనప్పుడు
ఆ మరియమాత దగ్గరికి, ఆ కర్మేలు మాత దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఆ కర్మేలు మాత ఏ రీతిగానైతే దేవుని యొక్క మహిమకు గుర్తుగా ఉందో, సహాయం చేసిందో సైమన్ స్టాక్ గారికి, అదేవిధంగా ఆ కార్మేలు సభలో ఉన్నటువంటి మరి వివిధ గొప్ప గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా ప్రియులారా ఆల్బర్ట్ అవోగాద్రో అనేటువంటి వారి ద్వారా ఈ పండగ ఏర్పాటు చేయబడిందో, అదేవిధంగా మనం కూడా ఆ కార్మేలు మాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన కుటుంబాలు, అదేవిధంగా మన పిల్లలు, మనకున్న సమస్తం కూడా దీవించబడాలని వేడుకుందాం. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో కార్మేలు మఠవాసుల కొరకు ప్రార్థన చేయాలి. గురువులు, బ్రదర్లు, సిస్టర్సు వారందరి కోసం ప్రార్థన చేసి, ముఖ్యంగా ప్రియులారా ఈ ఆధునిక ప్రపంచంలో ఈ క్లాయిస్టర్డ్ సిస్టర్ అంటారండి, ధ్యాన కేంద్రాలు, ఈ నిరంతరం వారు ధ్యానంలోనే ఉంటారు, ధ్యాన సభగా ఉంటారు, వారు బయటికి రారు. వారు మనకి ఎంతైనా అవసరం ఈ ఆధునిక ప్రపంచంలో. వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడి ప్రపంచాన్ని దీవించాలని, ఆ మఠాలను కూడా దినదినాభివృద్ధిగా అంచేటట్లుగా ఆశీర్వదించాలని ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈనాడు కర్మేలు మాత యొక్క మహోత్సవాన్ని మేము కొనియాడుకుంటుండగా, ఆ తల్లి ఆ కర్మేలు కొండ మీద ఆ కర్మేలు మఠవాసుల ద్వారా, ఆ కర్మేలు మఠవాసులకి, అదేవిధంగా యావత్ ప్రపంచానికి కూడా తన యొక్క ఉత్తరీయము ద్వారా ఎన్నో మేలులు చేస్తుంది అని మేము నమ్ముచున్నాము. ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మందరిని దీవించండి, ఆశీర్వదించండి. అమ్మా తల్లి మరియమాత కార్మేలు మఠవాసులను దీవించినట్లుగా, కాపాడినట్లుగా మమ్మందరిని కూడా దీవించమ్మా, ఆశీర్వదించమ్మా. అలనాడు మేడపై గదిలో అపోస్తులని, భక్తులందరినీ కూడా ఒకటిగా చేసి విశ్వాసములో బలపరిచిన తల్లి, మా కుటుంబాలను కూడా బలపరిచి నీ కుమారులను ఎదగడానికి కావలసిన శక్తిని, పరిశుద్ధాత్మ వరాన్ని మా అందరికీ ప్రసాదించమని, మమ్ము దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.